ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారం చేయటం నేర్చుకోండి. నిందకులను కూడా తమ మిత్రులుగా చేసుకోండి. ప్రశ్న: తండ్రి యొక్క ఏ దృష్టి పక్కాగా ఉంటుంది? పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి? జవాబు: ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా నా పిల్లలు అన్న దృష్టి తండ్రికి పక్కాగా ఉంది. అందుకే పిల్లలు అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడు ఎవరిని పిల్లలు అని అనలేరు. మీరు ఈ ఆత్మ నా సోదరుడు అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. సోదరుడిని చూడండి, సోదరునితో మాట్లాడండి. దీని ద్వారా ఆత్మీక ప్రేమ ఉంటుంది. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. నిందించేవారు కూడా మిత్రులుగా అయిపోతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మీక తండ్రి యొక్క పేరు ఏమిటి? తప్పకుండా శివ అనే అంటారు. వారు అందరికీ ఆత్మీక తండ్రి. వారినే భగవంతుడు అని అంటారు. పిల్లలైన మీలో కూడా నెంబర్వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఆకాశవాణి అని ఏదైతే అంటారో ఆ ఆకాశవాణి ఎవరిది వెలువడుతుంది? శివ్ బాబాది. ఈ నోటిని ఆకాశతత్వము అని అంటారు. ఆకాశతత్వము నుండైతే మనుషులందరి వాణి వెలువడుతుంది. ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో వారు తమ తండ్రిని మర్చిపోయారు. అనేక రకాలుగా మహిమ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ తెలియదు. మహిమను కూడా ఇక్కడే చేస్తారు. సుఖంలోనైతే ఎవ్వరూ తండ్రిని స్మృతి చెయ్యరు. అన్ని కోరికలు అక్కడే పూర్తయిపోతాయి. ఇక్కడైతే కోరికలు ఎన్నో ఉంటాయి. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు రచిస్తారు. అలాగని సదా యజ్ఞాలు చేయటం ద్వారా వర్షాలు కురుస్తాయని కాదు. అలా కాదు. ఎక్కడైనా కరువు ఏర్పడితే యజ్ఞాలు రచిస్తారు. కానీ అలా యజ్ఞాలు చేయటం ద్వారా ఏమీ జరగదు. ఇది డ్రామా. ఆపదలు ఏవైతే వచ్చేది ఉందో అవి వస్తూనే ఉంటాయి. ఎంతమంది మనుషులు మరణిస్తారు? ఎన్ని జంతువులు మొదలైనవి మరణిస్తూ ఉంటాయి. మనుషులు ఎంత దుఃఖితులుగా అవుతారు. మరి వర్షాలను ఆపడానికి కూడా యజ్ఞాలు ఉన్నాయా ఏమిటి? బాగా కుండపోత వర్షాలు కురిస్తే అప్పుడు యజ్ఞాలు చేస్తారా? ఈ విషయాలన్నిటినీ గురించి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీటి గురించి ఇతరులకు ఏం తెలుసు? తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మనుషులు తండ్రికి మహిమను కూడా చేస్తారు మరియు నిందిస్తారు కూడా. ఇది విచిత్రము. బాబా యొక్క గ్లాని ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఎప్పటి నుండైతే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి. ముఖ్యమైన గ్లాని ఏమిటంటే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అన్నారు. దీని కారణంగానే పడిపోయారు. ఎవరైతే మమ్మల్ని నిందిస్తారో వారు మా మిత్రులు అన్న గాయనం ఉంది. ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా ఎవరు గ్లాని చేశారు? పిల్లలైన మీరు. ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కూడా మీరే అవుతారు. ఆ మాటకొస్తే మొత్తం ప్రపంచమంతా గ్లాని చేస్తుంది. అందులో కూడా నెంబర్ 1 మీరే. మళ్ళీ మీరే మిత్రులుగా అవుతారు. అందరికంటే చేరువుగా ఉన్న మిత్రులు పిల్లలే. అనంతమైన తండ్రి అంటున్నారు, నన్ను పిల్లలైన మీరే నిందించారు. అపకారులుగా కూడా పిల్లలైన మీరే అవుతారు. డ్రామా ఎలా తయారైంది?
ఇవి విచార సాగర మంథనం చేయవలసిన విషయాలు. విచార సాగరం మంథనానికి ఎంతటి అర్థం వెలువడుతుంది? దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు చదువుకుని ఉపకారం చేస్తారు. యథా యథాహి అన్న గాయనం కూడా ఉంది. ఇది భారత్ యొక్క విషయమే. ఈ ఆట ఎలా ఉందో చూడండి. శివ జయంతిని లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు. వాస్తవానికి అవతరించేవారు ఒక్కరే. అవతరించిన వారిని కూడా రాయరప్పలలో ఉన్నారు అని అనేస్తారు. తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. గీతా పాఠకులు శ్లోకాలను చదువుతారు, కానీ మాకు తెలియదు అని అంటారు. మీరే ప్రియాతి ప్రియమైన పిల్లలు. బాబా ఎవరితో మాట్లాడినా పిల్లలు పిల్లలు అనే అంటూ ఉంటారు. తండ్రికైతే ఆత్మలందరూ నా పిల్లలు అన్న ఈ దృష్టి పక్కా అయిపోయింది. మీలో ఒకరి నోటి నుండి కూడా పిల్లలు అన్న మాట రాదు. ఎవరు ఏ పదవిని కలిగి ఉన్నారు, వారు ఏమిటి అన్నదైతే తెలుస్తుంది. అందరూ ఆత్మలే. ఇది కూడా డ్రామా తయారై ఉంది. అందుకే ఏ విధమైన దుఃఖము లేక సంతోషం కలగదు. అందరూ నా పిల్లలే. ఒకరు ఊడ్చేవారి శరీరాన్ని ధారణ చేస్తే మరొకరు ఫలానా శరీరాన్ని ధారణ చేశారు. పిల్లలు పిల్లలు అనే అలవాటు అయిపోయింది. బాబా దృష్టిలో అందరూ ఆత్మలే. వారిలో కూడా పేదవారు చాలా మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే డ్రామానుసారంగా వారు ఎంతో గ్లాని చేశారు. ఇప్పుడు మళ్ళీ నా వద్దకు వచ్చేశారు. కేవలం ఈ లక్ష్మీనారాయణులకే ఎప్పుడూ గ్లాని జరగదు. శ్రీకృష్ణుడికి కూడా ఎంతో గ్లాని చేశారు. ఇది విచిత్రం కదా. అదే శ్రీకృష్ణుడు పెద్దవాడయ్యాక అతన్ని గ్లాని చేయలేదు. ఈ జ్ఞానము చాలా విచిత్రమైనది. ఇటువంటి గూహ్యమైన విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇందులో బంగారు పాత్ర కావాలి. అది స్మృతి యాత్ర ద్వారానే తయారవ్వగలదు. ఇక్కడ కూర్చుని కూడా యథార్థమైన స్మృతి చెయ్యరు. నేను చిన్న ఆత్మ అని భావించరు. స్మృతిని కూడా బుద్ధి ద్వారా చేయాలి. ఇది బుద్ధిలోకి రాదు. అంత చిన్నగా ఉండే ఆత్మ మన తండ్రి కూడా, టీచర్ కూడా. ఇది బుద్ధిలోకి రావటం కూడా అసంభవం అయిపోతుంది. బాబా బాబా అనైతే అంటారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు. భగవాను వాచ ఉంది కదా. దుఃఖంలో అందరూ తలుచుకుంటారు, సుఖంలో ఎవ్వరూ తలుచుకోరు. అసలు అప్పుడు స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. ఇక్కడైతే ఎన్ని దుఃఖాలు, ఆపదలు మొదలైనవి వస్తాయి. ఓ భగవంతుడా, దయ చూపించండి, కృప చూపించండి అని తలుచుకుంటారు. ఇప్పుడు పిల్లలుగా అయ్యాక కూడా కృప చూపించండి, శక్తిని ఇవ్వండి, దయ చూపించండి అని రాస్తూ ఉంటారు. బాబా రాస్తారు, శక్తిని మీకు మీరే యోగ బలంతో తీసుకోండి. మీపై మీరే కృప చూపించుకోండి. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోండి. అది ఏ విధంగా దిద్దుకోగలరో నేను యుక్తిని తెలియజేస్తాను. టీచర్ చదువుకునేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఇక చదవటం, టీచర్ డైరెక్షన్పై నడవటం విద్యార్థుల పని. కృప చూపించేందుకు లేక ఆశీర్వదించేందుకు టీచర్ గురువేమి కాదు. మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు పరుగు తీస్తారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రులు. ఎంతగా పరుగు తీయాలనుకుంటే అంతగా పరుగు తీయవచ్చు. స్మృతి యాత్రయే పరుగు తీయటం. ఒక్కొక్క ఆత్మ స్వతంత్రమైనది. సోదరీ సోదరుల సంబంధం నుండి కూడా విడిపించేశారు. సోదరులుగా భావించినా కూడా
అశుద్ధ దృష్టి వదలదు. అది తన పని చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనుషుల అంగాలన్నీ క్రిమినల్గా ఉన్నాయి. ఎవరినైనా కాలితో తన్నటము లేక గట్టిగా దెబ్బ వేస్తే మరి ఆ అంగం క్రిమినల్ అంగము అయినట్లు కదా. అంగము క్రిమినల్గా ఉన్నాయి. అక్కడ ఏ అంగము క్రిమినల్గా ఉండదు. ఇక్కడ అంగముతోనూ క్రిమినల్ పనులు చేస్తూ ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ క్రిమినల్ అంగం ఏది? కన్నులు. వికారాల ఆశ పూర్తవ్వకపోతే ఇక చేతులను ఉపయోగించటం మొదలు పెడతారు. మొట్టమొదట కళ్ళు. కావుననే సూరదాసుని కథ కూడా ఉంది. శివబాబా అయితే ఏ శాస్త్రాలను చదవలేదు. ఈ రథం కలవారు చదివారు, అంటే బ్రహ్మబాబా. శివబాబానైతే జ్ఞానసాగరుడు అని అంటారు. శివబాబా ఏమి పుస్తకాన్ని చేపట్టారని మీరు అర్థం చేసుకున్నారు? నేను నాలెడ్జ్ఫుల్ను, బీజరూపుణ్ణి. ఇది సృష్టిరూపి వృక్షం. దీని రచయిత తండ్రి, వారు బీజము. బాబా అర్థం చేయిస్తున్నారు, నా నివాస స్థానం మూలవతనంలో ఉంది. ఇప్పుడు నేను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపుణ్ణు అని ఇంకెవ్వరూ అనలేరు. నేను పరంపిత పరమాత్మను అని ఇంకెవ్వరూ ఈ విధంగా అనలేరు. మంచి వివేకవంతులైన పిల్లలెవరైనా ఉంటే వారితో ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తే, మరి నీవు కూడా ఈశ్వరుడివేనా, నీవు అల్లా సాయివా, అది అవ్వదు అని అనేస్తారు. కానీ ఈ సమయంలో ఎవరు వివేకవంతులుగా లేరు. అల్లాను గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. నేను అల్లాను అని వారు స్వయం అంటారు. వారు కూడా ఇంగ్లీష్లో ఓమ్ని ప్రెజెంట్ అంటే సర్వవ్యాపి అని అంటారు. దాని అర్థం తెలిసినట్లయితే ఎప్పుడు అనరు. శివబాబా జయంతియే కొత్త విశ్వ జయంతి అని పిల్లలకు ఇప్పుడు తెలుసు. అందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. శివ జయంతియే కృష్ణ జయంతి, అదే దసరా జయంతి. శివ జయంతియే దీపావళి జయంతి, శివ జయంతియే స్వర్గ జయంతి. ఇందులో అన్ని జయంతులు వచ్చేస్తాయి. ఈ కొత్త విషయాలన్నిటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శివ జయంతియే శివాలయ జయంతి, వైశాలయ వర్ధంతి అని కొత్త విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శివ జయంతియే కొత్త విశ్వం యొక్క జయంతి. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని కోరుకుంటారు కదా. మీరు ఎంత బాగా అర్థం చేయించినా వారు మేల్కోరు. అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు కదా. భక్తి చేస్తూ మెట్లు దిగుతూ ఉంటారు. తండ్రి అంటారు, నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. స్వర్గము మరియు నరకం యొక్క రహస్యాన్ని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. వార్తాపత్రికలు ఏవైతే మిమ్మల్ని గ్లాని చేస్తాయో వారికి ఇలా రాసి పంపించాలి. మమ్మల్ని నిందించేవారు ఎవరైతే ఉన్నారో వారు మా మిత్రులు. మేము మీ సద్గతిని కూడా తప్పకుండా చేస్తాము. మీకు ఎంత కావాలనుకుంటే అంత నిందించండి. స్వయంగా ఈశ్వరుణ్ణే నిందిస్తారు. మమ్మల్ని నిందిస్తే ఏమైంది? మీ సద్గతిని మేము తప్పకుండా చేస్తాము. మీకు ఇష్టం లేకపోయినా సరే ముక్కు పట్టుకోనైనా తీసుకువెళ్తాము. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. ఏదైతే చేస్తారో దాన్ని కల్పకృతం కూడా చేశారు. బీకేలమైన మనమైతే అందరికీ సద్గతిని చేస్తాము. బాగా అర్థం చేయించాలి. అబలలపై
అత్యాచారాలైతే కల్పకృతం కూడా జరిగాయి. ఇది పిల్లలు మర్చిపోతారు. తండ్రి అంటారు, అనంతమైన పిల్లలందరూ నన్ను గ్లాని చేశారు. అందరికంటే ప్రియమైన మిత్రులుగా పిల్లలే అనిపిస్తారు. పిల్లలు పుష్పాల వంటి వారు. పిల్లలను తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటారు, తలపైకి ఎక్కించుకుంటారు, వారికి సేవలు చేస్తారు. బాబా కూడా పిల్లలైన మీకు సేవ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. దీనిని మీరు మీతో పాటు తీసుకువెళ్తారు. ఎవరైతే తీసుకెళ్తారో వారికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. వారు అదే పాత్రను అభినయిస్తారు. లెక్కాచారాలను తీర్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వారు స్వర్గాన్నైతే చూడలేరు. అందరూ స్వర్గాన్ని చూడరు కదా. ఇది డ్రామాగా తయారై ఉంది. పాపాలు చాలా చేస్తారు. రావటం కూడా ఆలస్యంగా వస్తారు. తమో ప్రధానులు చాలా ఆలస్యంగా వస్తారు. ఈ రహస్యం కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది. మంచి మంచి మహారథులైన పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇక తర్వాత ఉత్తరం కూడా రాయరు. బాబా కూడా అంటారు, వారికి మురళిని పంపించటం ఆప్ చేయండి. అటువంటి వారికి బాబా ఖజానాను అందించటం వలన లాభమేముంది? ఆ తర్వాత వారికి కళ్ళు తెరుచుకుంటే పొరపాటు అయిపోయింది అని అంటారు. కొందరైతే లెక్క చేయరు. అంత నిర్లక్ష్యం చేయకూడదు. ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. బాబాను స్మృతి కూడా చేయరు. ఎవరిని తమ సమానంగా కూడా తయారు చేయరు. లేదంటే బాబాకు రాయాలి, బాబా మేము మిమ్మల్ని ప్రతి క్షణము తలుచుకుంటూ ఉంటాము. కొందరైతే ఫలానా వారికి ప్రియ స్మృతులు చెప్పండి అని అంటూ అందరి పేరు రాసేస్తారు. ఈ స్మృతి సత్యమైంది కాదు. ఇక్కడ అసత్యం నడవదు. లోపల మనసు తింటూ ఉంటుంది. పిల్లలకు పాయింట్లయితే మంచి మంచివిగా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలకు పాయింట్లయితే మంచి మంచివి అర్థం చేయిస్తూ ఉంటారు. రోజు రోజుకు బాబా గుహ్యాతి గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. దుఃఖపు పర్వతాలు పడుతూ ఉన్నాయి. సత్యుగంలో దుఃఖపు పర్వతాలు పడుతున్నాయి. సత్యుగంలో దుఃఖం అన్న మాటే ఉండదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. మైసూరు రాజు కూడా రావణుడు మొదలైన వారిని తయారు చేసి దసరాను బాగా జరుపుతారు. రాముడిని భగవంతుడు అని అంటారు. రాముని సీత అపహరించబడింది. ఇప్పుడు వారైతే సర్వశక్తివంతుడు. అతని సీత ఎలా అపహరించబడగలదు? ఇదంతా అంధవిశ్వాసం. ఈ సమయంలో అందరిలోనూ 5 వికారాల అశుద్ధత ఉంది. మళ్ళీ భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనడం ఇది చాలా పెద్ద అసత్యం. అందుకే తండ్రి అంటారు, యథా యథాహి, నేను వచ్చి సత్యఖండాన్ని సత్యధర్మాన్ని స్థాపన చేస్తాను. సత్యఖండము అని సత్యుగంను, అసత్యఖండము అని కలియుగంను అంటారు. ఇప్పుడు తండ్రి అసత్యఖండంను సత్యఖండముగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ గూహ్యమైన లేక చిత్ర విచిత్రమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు
బుద్ధిని స్మృతి యాత్ర ద్వారా బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. స్మృతి రేసును చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి డైరెక్షన్పై నడుస్తూ చదువును శ్రద్ధగా చదువుకొని తమపై తామే కృపను లేక ఆశీర్వాదంను చూపించుకోవాలి. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. నిందించే వారిని మీ మిత్రులుగా భావిస్తూ వారికి కూడా సద్గతిని అందించాలి. వరదానము: పైనుండి అవతరించిన అవతార మూర్తులుగా అయి సేవ చేసే సాక్షాత్కార్ మూరత్ భవ. విస్తారము: ఏ విధంగా బాబా సేవ కొరకు వతనం నుండి కిందకు వస్తారో అలా మనం కూడా సేవ కొరకు వతనం నుండి వచ్చాము. ఈ విధంగా అనుభవం చేస్తూ సేవ చేసినట్లయితే సదా అతీతులుగా మరియు బాబా సమానంగా విశ్వానికి ప్రియమైన వారిగా అవుతారు. పైనుండి కిందకు రావటం అనగా అవతార మూర్తులుగా అయ్యి అవతరించి సేవ చేయటం. అవతార మూర్తులు వచ్చి మిమ్మల్ని తమతో పాటు తీసుకెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు. కావున అందరినీ ముక్తిధామంలోకి తమతో పాటు తీసుకువెళ్ళే సత్యమైన అవతార మూర్తులు మీరే. ఎప్పుడైతే అవతార మూర్తులుగా భావిస్తూ సేవ చేస్తారో అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు మరియు అనేకుల కోరికలు పూర్తవుతాయి. స్లోగన్: మీకు ఎవరైనా మంచిని ఇచ్చినా లేక చెడును ఇచ్చినా మీరైతే అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి. అచ్చా. ఓం శాంతి.